ఎప్పుడైతే వర్షం అనేది వస్తుందో దానికంటే ముందు ఆకాశంలో ఉరుములు ఏర్పడినప్పుడు ఒక ఒక మోత వస్తుంది. ఆ పిడుగు పడినప్పుడు ఒక మోత వస్తుంది. ఆ దా 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 అన్నట్టుగా ఆ దకారాన్ని గట్టిగా ఉచ్చారణ చేస్తే బాగా ఒత్తి ఉచ్చారణ కలిపి ఒకదాని తర్వాత ఒకటి దకారాన్ని గట్టిగా ఒత్తి మనం ఉచ్చారణ చేస్తే ఎలా ఉంటుందో ఆ శబ్దంలాగా ఉంటుంది. కాబట్టి ఆ శబ్దం యొక్క రూపంలో బ్రహ్మ ఇప్పటికి కూడా ఈ సమస్త జగత్తుకి ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా, వర్షాలు పడినప్పుడల్లా బ్రహ్మ ఉపదేశిస్తూనే ఉన్నాడు అని వేదం ఇక్కడ చెబుతూ ఉన్నది. అయితే ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ బృహదారణ్యక భాష్యంలో ఒక విశేషమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఏమిటి అనంటే, దేవతలు అడిగినప్పుడు వాళ్ళకి ఇంద్రియ నిగ్రహంగా ఉండాలి అని ఉపదేశించాడు. మనుషులు అడిగినప్పుడు దానం చేయమన్నాడు. రాక్షసులు అడిగినప్పుడు దయతో ఉండమన్నాడు. అక్కడికి ఏమైంది? మనుషులకు కావాల్సింది దానం, వీళ్ళు దానం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దయాగుణం అనేది మనుషులకు ఉండాలా లేదా? ఎందుకంటే అది మనుషుల కోసం ఉపదేశం చేయలేదుగా, అది రాక్షసుల కోసం ఉపదేశం చేసింది. అథవా ఇంద్రియ నిగ్రహం అనేది మనుషులకు ఉండాలా లేదా? ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం మనకు అవసరం లేదు. ఇంద్రియ నిగ్రహాన్ని దేవతల కోసం కదా ఉపదేశించింది, మనకు అది అవసరం లేదు, మనకు ఉండాలా లేదా అనేటటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆ ప్రశ్నకి సమాధానంగా అక్కడ శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే, అసలు వాస్తవంగా ఇక్కడ దేవతలు రాక్షసులు అంటే ఇంకెవరో కాదు, మనుషులే. ఎవరా మనుషులు అనంటే, ఇప్పుడు చెప్పినట్టుగా ఎవరైతే ఎప్పుడు ఆ భోగలాలసతోనే ఉంటారో, ఎప్పుడు భోగాన్నే అనుభవిస్తూ ఏ విధమైనటువంటి నిగ్రహం లేకుండా ఆ ఉచ్ఛృంఖలంగా ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళనే అసలు ఇక్కడ దేవతలు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ దేవతలు అంటే ఎక్కడో స్వర్గంలో ఉండేవాళ్ళని కాదు, మనుషుల్లోనే చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు చూసినా ఏదో భోగాన్ని అనుభవిస్తూ ఉండాలి. వాడికి ఒక్కసారి ఏమైనా ఆ భోగం పోయింది అని అంటే వాడు దాన్ని తట్టుకోలేడు అసలు. కాబట్టి ఇది పనికి రాదు, ఇలా ఉండకూడదు. మనిషి అనేటటువంటి వాడు ఎలాగైతే ఇప్పుడు ఒకవైపు నుంచి సంపాదిస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, ఇంకోవైపు నుంచి ఖర్చు పెడుతున్నాడు, అనుభవిస్తున్నాడు. ఈ రెండు జరుగుతూ ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఆగడానికి వీల్లేదు. చక్కగా సంపాదించాలి, అనుభవించాలి, అనుభవిస్తూ ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి. నేను సంపాదించను అనుభవిస్తూ ఉంటాను అని అంటే ఎన్ని రోజులు అనుభవించడానికి అవుతుంది? కొన్నాళ్ళకి అంత క్షీణం అయిపోతుంది. ఆ తర్వాత అనుభవించడానికి ఏమీ ఉండదు, మళ్ళీ కష్టపడాల్సి వస్తుంది.